ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అన్ని రంగాలకు మహిళలకు తమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్మార్ట్ కార్డులను కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను సులభంగా తీసుకువెళ్లవచ్చని, అన్ని వివరాలు కార్డుపై ఉంటాయని అన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలో 3 లక్షల మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు అని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ స్మార్ట్ కార్డ్ అంటే చిన్నదిగా ఉండటం కాదన్నారు. గతంలో రేషన్ కార్డులలో మార్పులకు, కొత్త కార్డుల కోసం ఎన్నో సమస్యలు ఉండేవన్నారు. స్మార్ట్ కార్డుల వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. జరగాలని ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలు, సదుపాయాలు చక్కగా అక్రమాల్ని ప్రజల సంక్షేమం కొరకు జాయింట్ కలెక్టర్ గారికి అట్లాగే 1818 మన జిల్లాలకు చేరినాయండి. 3 కార్డులని మీ అందరి ముందు చంద్రబాబు నాయుడు గారికి కూర్చొని చప్పట్లు కొట్టేసేసేద్దాం. తర్వాత అలాగే పసుపులేటి దేవిక, దీని ఉద్దేశం మీరు ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు. చాలా మందికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనూ, ఆడవాళ్ళకైతే పర్సులోనూ పెట్టుకునేటువంటి ఈ చిన్న ఆధార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పించారు. ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడుంది, షాప్ అడ్రస్ ఎక్కడుంది, మీ నంబర్ ఉంది, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే 1967 నంబర్కి ఫోన్ చేయాలి, అది కూడా ఉంది. దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది. ఇది స్కాన్ చేశాను ఇప్పుడే. ఈ కార్డు పాలపర్తి నాగేంద్రం గారు, వాళ్ళది దారావారి తోట, షాప్ నెంబర్ 32. ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్ర వేసి తీసుకున్నారు. 15 కేజీల రైసు, 1 కేజీ చక్కెర తీసుకున్నారు. అదేవిధంగా పోయిన నెలలో కూడా తీసుకున్నారు. అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది లేని ఏ షాపులో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి. ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి. ఇంట్లో పెళ్ళైనా, కొత్త వాళ్ళు చేర్చుకోవాలన్నా, ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీ మార్పులు అంటే దానికి సంబంధిత అధికార సంతకాలు పెట్టి, పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. అధికారితో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది. ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది. ఈ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద, మహిళల పేరు మీద, కుటుంబ యజమాని పేరు మీదనే, ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఒకసారి చరిత్రలు తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇవ్వడం దగ్గర నుంచి, అదేవిధంగా ఇంటి పట్టాలు, ఇల్లు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం, ఈరోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన జిల్లాలో, రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా 3,82,363 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త కార్డులు అనేది ఇంతటితో ఆగల. మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఇది నిలిపివేయలేదు, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ విధంగా స్మార్ట్ కార్డ్ డిజైన్లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు, ఈ ఐటీ సాంకేతిక ద్వారా ఇచ్చినటువంటి లోకేష్ గారు కూడా
మరి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి లక్ష్యం ఒకటే, అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కొత్తగా మనకి స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎర్లియర్గా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి అవందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ది కార్డ్. ఇంతకుముందు మనకి రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది, అది కూడా ఒక లామినేటెడ్గా ఉండేది, క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది. అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులకు వెళ్ళిపోయినప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది కాదు, బికాస్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల. సో ఇవన్నీ పరిగణ తర్వాత కార్డ్ ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇట్స్ ఏ లాట్ ఆఫ్ చాలా లెంతీ ప్రొసీజర్ ఉండేది. దానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ని కలవడం, వాళ్ళని కలవడం, మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానన్నిటి నుంచి కూడా సిటిజన్స్కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది.